ఓకే మా స్పీకర్ అట్లే అందులో పెట్టాలి మాట్లాడతారా మాట్లాడా ఎలా ఉంది నాన్న ఇప్పుడు అంటే బ్యాచ్ అంటే బాగా అంటే బ్యాచ్ ఎరిగినాయా అవును పొద్దున పొద్దున వెళ్ళేటప్పుడే ఓకే 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 వెళ్తున్నావా హైదరాబాద్ లో మన ముసాపేటలో బస్ ఎక్కి కర్నూలు దాటిందంటే ఇక్కడ కూడా జస్ట్ కర్నూలు దాటిందంతే. ఓకే 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 అది బస్సోడు అంకుల్, బస్సోడు ఏం చేసిండంటే బండిని గుద్దాడు. బండిని గుద్దేసరికి బండోడు వెళ్ళి పడిపోయాడు వేరే దగ్గర. బండోడు కింద పడిపోయాడు. బండోడు డివైడర్ అవతల, లెఫ్ట్ సైడ్ డివైడర్ అవతల వాడికి మొత్తం అంతా కట్ అయిపోయి వాడు పడిపోయాడు. వాడికి భయం వేసిందో డ్రైవర్ కి ఏమైందో తెలియదు. బండి బస్ కిందనే ఉంది. బండి బస్ కింద అది అట్లనే పోతుంది. బస్సు నిప్పు స్టార్ట్ అయ్యింది రావడం, స్టార్ట్ అయ్యి మంట అయ్యింది. బస్సు నిప్పు స్టార్ట్ అయింది. నిప్పు నార్మల్ స్పార్క్. నీకెలా అనిపించింది ఆ టైంలో? నువ్వేమనుకుని దుంకేవు నువ్వు? నేను పడుకోలేదు, పడుకున్నా అని నిద్రపోలే ఫుల్గా? అదే ఫుల్ గా నిద్రపోలే, జస్ట్ అలా కళ్ళు మూసుకొని అలా ఉన్నా. ఓకే, నీకేమైనా స్మెల్ అనిపించిందా లేకపోతే ఏమన్నా నీకు వాసన వచ్చింది? మొత్తం వాసన వచ్చింది. ఆ వాసన వస్తే నువ్వేం చేసినావు? వాసన పొగ రెండు. లేచి చూస్తే అందరూ మంట అని అంటున్నారు. ముందు ఏమో డోర్ ఓపెన్ చేయట్లేదు, డ్రైవర్ ఏమో లేడు. ముందేమో డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు. నేను నా లాస్ట్ నుంచి రెండో సీటు. ఓకే, నా ముందు అప్పటికి ఒక 5-6 మంది ఉన్నారు. లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నావు. లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నా. నా ముందు అప్పటికి అదే వెనకాల డోర్ బాగులు కొడుతున్నారు ఒక పక్కన. నువ్వు డోర్ కొట్టి ముందు నుంచి వదిలేపై కింద దూకేసావు. అది అవుతలేదు అని తెలియక నేను ఇంకో ఆయన నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం. ఓకే, నా సైడ్ విండో కొంచెం లూజ్ ఉండేనే, ఏమైంది తెలియదు. ఒక 10 నిమిషాలు దాన్ని ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది. ఓకే, ఓపెన్ అయిపోయింది. మేము దూకేసాం ఇద్దరం. ఓకే, దూకేసి బయటకు వచ్చేసిన ఒక 5 నిమిషాలకి ఇంకా బస్సు మొత్తం కాలిపోయింది. సరే, మీరు వెనకలు ఉండబట్టి 10 ముందులంతా అవుట్ అంతే. అంటే వెనకలో కూడా ఏమైనా పోయారా? మొత్తం 40 మందిలో 12 మంది బయటపడ్డాం అనుకో. 12 మంది బయటపడ్డాం, మిగతా 15 మంది ఏమో బయటపడ్డాం. ఓకే, ఒక 20 నుంచి 25 మంది లోపల ఇరుక్కుపోయారు.